ఒంటిమిట్ట పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపైనే బైఠాయించారు వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనింది. ఏదైతే మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రికి అనుచరుల దాడికి వ్యతిరేకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఏదైతే సుబ్బారెడ్డి రోడ్డు మీద కూర్చొని పెద్ద ఎత్తున నిరసనకు దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా కూడా రవీంద్రనాథ్ రెడ్డి కూడా రావడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం వాహనాలన్నీ కూడా కిలోమీటర్ల కొద్దీ ఆగిపోయి ఉన్నాయి. ఇటువైపు చూసుకున్నా కూడా మెయిన్ హైవే చోటే నడి రోడ్డు మీద ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందనేటువంటి టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. ఓవైపు సుబ్బారెడ్డి ఇక్కడే రోడ్డు మీద కూర్చుంటే, ఓవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా పోలీసులతో వాగ్వాదించుకుంటున్నారు. రోడ్డు మీదే కూర్చోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ఎలక్షన్లు మాకు వద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ అనేది కూడా మనకు కనబడుతుంది. రోడ్డు మీదే ఏ రకంగా కూర్చొని బైఠాయించి నిరసన తెలుపుతున్నారనేది చూడొచ్చు. ఇది కడపకు సంబంధించినటువంటి మెయిన్ హైవే అనేది కూడా చెప్పుకోవాలి. జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. ఈ నేపథ్యంలో ఆడి కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. రవీంద్రనాథ్ సార్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఏం చెప్తారు? అంటే పెద్ద ఎత్తున రోడ్డు మీద కూర్చొని నిరసన చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది లేనే లేదు. అసలు ఎలక్షన్ అనేది ఇది ఎలక్షన్ అంటారా లేకుండా ఏమంటారో తెలియదు. నిజంగా కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా జోక్యం చేసుకుని, చోద్యం చూడకోకుండా జోక్యం చేసుకుని ఇమీడియట్ గా కౌంటర్ మ్యాండ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ ఎలక్షన్ ఆపే కార్యక్రమం తప్పకుండా చేయాలన్నమాట. ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ జరిపేటట్టుగా ఉంటే ఎలక్షన్ కమిషన్ జరపాలి, లేకపోతే చేతులు ఎత్తే కార్యక్రమం చేసి ఎత్తేయాలన్నమాట. అంటే దౌర్జన్యాలు మీరు చేస్తున్నారు, మేము ఆపుతున్నామంటూ కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ చెప్పారు. ఎవరు ఇక్కడ దౌర్జన్యాలు చేయడం లేదు. ఆయనే అక్కడి నుంచి మనుషులను తీసుకొచ్చి ఆయనే దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తానన్నమాట. మేము ఎక్కడో కడపలో ఉండే వాళ్ళము ఈ వీడియోలు ఇవన్నీ కూడా చూసి ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఆయన్ను పంపిస్తే మేము కూడా పోతామని చెప్పేసి చెప్తానమాట. మేమంతా కూడా ఆయన స్థానికుడు కాదు, మేము స్థానికుడు కాదు. అంటే స్థానికులు గారు కాబట్టి మీరు ఇరువురు కూడా మేము వెళ్ళిపోతామంటారు. ఆయన వెళ్ళిపోతే మేము కూడా వెళ్ళిపోయే కార్యక్రమం చేస్తాం. పీస్ఫుల్ గా ఎలక్షన్ జరుగుతుంది కదా అని చెప్పేసి మేము ఇక్కడికి రాలేదు. సో వాళ్ళు ఇక్కడ ఎవరు దౌర్జన్యం చేసే వాళ్ళు కూడా లేరు, ఏం లేరు. సో ఇది ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ జరగాల, పీస్ఫుల్ గా జరగాల అని చెప్పేసి కోరుకునే వాళ్ళం మేమందరం కూడా. కానీ రాంప్రసాద్ రెడ్డి అనే ఆయన గత 2-3 రోజులుగా అక్కడి నుంచి రాయచోటు నుంచి మనుషులను కొన్ని దాదాపు 500-600 మందిని అక్కడి నుంచి మనుషులను తీసుకొచ్చి ఇక్కడ ప్రతి బూత్ దగ్గర కూడా ఒక 200-300 మంది ప్రతి బూత్ దగ్గర పెట్టే కార్యక్రమం చేసి ఇప్పుడు రిగ్గింగ్ చేయాలన్న ఉద్దేశంతో ప్రజలందరినీ బయటికి పంపించేసేసి క్యాండిడేట్ అందరినీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే రవీంద్రనాథ్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా రోడ్డు మీదే బైఠాయించడం కూడా జరిగింది. దీంతో పోలీసులు వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. సో ఒక రకంగా తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీ స్థాయిలో వాహనాలన్నీ కూడా రోడ్డుపైనే, ఈ హైవే పైనే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైతే రాంప్రసాద్ రెడ్డి స్థానికుడు కాదు, ఆయన వెళ్ళిపోతే మేము వెళ్ళిపోతామంటూ కూడా ఇక్కడ రోడ్డు మీద కూర్చొని ఏదైతే అభ్యర్థితో పాటు ఇక్కడ ఉన్నటువంటి రవీంద్రనాథ్ రెడ్డి ఆయన అనుచరులందరూ కూడా రోడ్డు మీద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఒక రకంగా ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు ఏ రకంగా జరుగుతున్నాయనేది కూడా మనకు తెలుస్తుంది. సో వాహనాలను అడ్డుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా. సో ఈ రకమైనటువంటి టెన్షన్ వాతావరణం ఏదైతే ఒంటిమిట్ట ప్రధానంగా ఉన్నటువంటి పోలింగ్ బూత్ సమీపంలోనే జరుగుతోందనే చెప్పాలి.